క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారం, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మనందరము కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను తలంపులను దేవుడు దీవించాలని, అదేవిధంగా పూజలో పాల్గొన్నటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు హేరాళముగా దీవించాలని మనందరము కూడా పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడనియు చెప్పుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్గులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్. నేను నరపుత్రుని వంటివాడు మేఘవృతుడై వచ్చుటను గాంచితిని. మొదటి పట్టణము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 14వ వచనం వరకు. దానియేలు ఇట్లు పలికెను. ఆ రేయి నేను చూచిన దృశ్యం ఇది. 4 దిక్కుల నుండి వాయువులు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను. ఆ సాగరముల నుండి వేరువేరు ఆకారము గల గొప్ప మృగములు 4 వెలుపలికి వచ్చెను. మొదటిది సింహమును వలె ఉండెను, కానీ దానికి గరుడ పక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగని దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరుని వలె నిలుచుండెను. దానికి నరుని మనస్సు అలవడెను. రెండవ మృగము వెనుక నాటి కాళ్లపై నిలుచున్న ఎలుకబంటి వలె ఉండెను. దాని కోరల మధ్య 3 పక్కటెముకలు నుండెను. ఒక శబ్దము దానితో, నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుము అని చెప్పెను. నేను చూచుచుండగా మరి ఒక మృగము కనిపించెను. అది చిరుత పులి వలె ఉండెను, కానీ దాని వీపుపై పక్షి రెక్కలు వంటి రెక్కలు 4 ఉండెను. దానికి 4 శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను. నేను చూచుచుండగా 4వ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగా, భీకరముగా, ఘోరముగా ఉండెను. అది ఇనుప పండ్లతో తన ఎరను చీల్చి తినెను. మిగిలిన భాగమును నుజ్జు చేసి కాళ్ళతో త్రొక్కెను. ఇతర మృగముల వలె కాక దానికి 10 కొమ్ములుండెను. నేనా కొమ్ముల వైపు పారజూచుచుండగా వాని నడుమ మరి ఒక చిన్న కొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమున్న కొమ్ములను 3 సమూలముగా పెరికివేసెను. ఈ కొమ్ముకు నరుల కన్నులు, ప్రగల్భములు పల్కు నోరు ఉండెను. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చి శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడాయెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉండెను. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహముగా పారుచుండెను. వెనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను చూచుచుండగా
ఆ చిన్న కొమ్ము ఇంకను గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచుచుండగా ఆ మృగమును చంపిరి, దాని శవమును మంటలలో పడవేసి నాశనము చేసిరి. ఇతర మృగములు తమ అధికారమును కోల్పోయెను, కానీ వానినింకను కొంతకాలము పాటు బ్రతకనిచ్చిరి. నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడా శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటకి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడిసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులయ్యరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనములు 29వ వచనము నుండి 33వ వచనం వరకు. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందరు. అట్లే ఇవన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవన్నీ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా, మనము వాతావరణములో కొన్నిసార్లు మార్పులు చూసినప్పుడు ఈరోజు ఎండ వేస్తుందని, అదేవిధంగా
వానలు వస్తాయని మబ్బులు పట్టినప్పుడు, మరి కొంచెం చలిగా ఉన్నప్పుడు ఈరోజు చలిగా ఉంటుందని మనం ఈ విధంగా మాట్లాడుకుంటాము. వాతావరణంలో చూసినటువంటి మార్పులను చూసి మనము ఈరోజు ఏం జరిగింది ఏంటిది అన్నది మనము చెప్పుకోగలుగుతూ ఉంటాము. అలాగా మనందరము కూడా కొన్ని సూచనలను చూసి దేవుని రాజ్యము వస్తూ ఉంది, దేవుని రాకడ వస్తూ ఉంది అని మనందరము కూడా గుర్తించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఏంటంటే ఉన్నటువంటి వాతావరణంలో కొన్ని మార్పులు చూసి చెట్లను లేకపోతే వేరే వాటిని చూసి చెబుతామే కానీ దేవుడు కూడా కొన్ని సాంకేతికాలను కొన్ని గుర్తులను చూపిస్తాడు. అవి మనము గుర్తించుకోకుండా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉంటాము. ప్రియదేవుని బిడ్డలారా, అలాగనే దేవుని యొక్క రాజ్యము సమీపిస్తూ ఉన్నది కాబట్టి మనము మన జీవితాలను పవిత్రపరుచుకోవాలి. యొక్క రెండవ రాకడలో మనందరము కూడా పరలోక రాజ్యములోకి వెళ్ళాలి, సజీవులుగా జీవించాలి, జీవితులుగా మనందరము కూడా దేవుని సమక్షములో మనందరము కూడా నిలబడాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేది. కాబట్టి మనందరము కూడా చివరి వచనాలలో మనం చూసుకున్నట్లయితే భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు. దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క మాటలు ఎప్పుడూ కూడా చిరకాలము అలాగనే ఉంటూ ఉంటాయి. ఏది మారినా, వాతావరణం మారినా, లేకపోతే పరిస్థితులు మారినా, ఇంకా కాలాలు మారినా, ఏది మారినా కానీ వాక్యము మారదు, దేవుని మాటలు మారవు. ఎందుకంటే మన దేవుడు నిజమైనటువంటి సత్య స్వరూపి. కాబట్టి మనందరము కూడా ఆ సత్యములోనే అడుగు పెట్టాలి, ఆ సత్యములోనే మనము జీవించాలి, నడవాలి. కాబట్టి మనందరము కూడా ప్రియదేవుని బిడ్డలారా, యొక్క దేవుని యొక్క గుర్తులను చూసైనా కానీ మన జీవితాలను మార్చుకొని మనందరము కూడా నిత్య జీవితం పొందాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత. సహోదరి సహోదరులారం, నేనను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను
నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదని బిడ్లారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను, సంతానము లేక ఉన్నటువంటి దంపతులను ప్రతి ఒక్కరిని కూడా దేవుని సమర్పించుకొని పూజలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధమననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందో పరిపూలను చేయుము. ఉత్థానమగు నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పర
క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని ప్రభు నడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా